నాది 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 నెక్లెస్ గొలుసు. ఇప్పుడు నీది కాదు మేడం, ఇన్ని రోజులు నా మీద దబాయించారు, మీ పెత్తనం చెలాయించారు. అవును, కానీ ఇప్పటి నుంచి అది నడవదు. ఎందుకు? నేనే మీ అమ్మగారిని, నాదే రాజ్యం, నేనే శాసిస్తాను. మీ పెత్తనం ఇక్కడ చెల్లదు. ఎందుకు? ఎందుకంటే మా అత్త రాబోతుంది నా అండగా. మీ అత్త ఎవరా? చంద్రిక అత్త. అమ్మో, ఆమె పేరు చెప్తే నా మేనత్త ఒక్కరికొకరికి దడ దడ దడ. నీకు ఈ రోజు చిత్తు చిత్తే ఉంటుంది తెలుసా? ఏంట్రా చిత్తు చిత్తు? మేమిద్దరం ఒకటే, నిన్ను తొక్కేయకుండా చూసుకో. ఎవరినైనా నా బుట్టలో వేసుకోవడం నా టాలెంట్ రా. బుట్టలో పట్టే సైజు కాదు కాదు, అంత పెద్దగా ఉంటదా? కొండంత బలం నాకు. ఓ అయితే మన ఇద్దరం కనిపించమేమో, ఈ రోజు దెబ్బకి ఎగిరిపోతామేమో. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది మన పరిస్థితి. మొత్తం అత్తదే హవా. సరే, నీ సరదా కోసం ఎందుకు కాదనాలి, మీ అత్తగారిని పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ చంద్రిక అత్త. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఓ మై గాడ్, చంద్రిక అత్త, హార్టియెస్ట్ వెల్కమ్ టు ఫంటాస్టిక్. Thank you so much. Come, Vanta. ప్లీజ్ నువ్వు అట్లా రూడ్ గా మాట్లాడకు రాధిక, నేను హర్ట్ అవుతా. Oh, it's okay. మేడం, మీరు అపరిచితుని చూసారు కదా, అపరిచితురాలు అని ఎవరైనా ఉంటే అది మా అత్తే. అవునా? బాగా చెప్పినవురా. ఎట్లున్నావు? బాగున్నావా? మంచిగానే ఉన్నా. మంచి తినురా, అఖండ పట్టు. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నా, ఇప్పుడే నా పరిస్థితి అర్థమైతలేదు. ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. నాకు ఫస్ట్ టైం స్కూల్ కి వచ్చినట్టుందండి. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అంటారు కదా. ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది. త్వరగా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేద్దామా? యా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆలు కూరు. ఆలు కూర? ఎస్, చాలా బాగుంది. కూర అంటే ఏంటి? కూర అంటే ఆలుని కోరుతాం కదా, దాని పేరు ఆలు కూర. ఓ ఓకే ఓకే. సో చంద్రికత్త, నువ్వు వస్తున్నావు అని చెప్పేసి కాంతం గారు ఒక్క పని కూడా చేయలేదు, వాడు భయంతోనే చచ్చిపోయింది, ఎందుకో నాకు తెలియదు. సో నేను మీకోసం స్మార్ట్ బజార్ నుండి ఈ రోజు మనం వాడబోతున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నేనే తీసుకొచ్చాను స్వయంగా. వావ్, చాలా బాగుంటాయి తెలుసా అక్కడ కదా. ఈసారి మీరు కూడా ఏమైనా కొనాలనుకుంటే స్మార్ట్ బజార్ లో కొనేసుకోండి. తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్, మీకు కూడా దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో మీకు కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అన్ని లభిస్తాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ముందుగా ఆలుగడ్డలు పొట్టు తీసి తురుముకొని రా, వాటర్ లో తురమాలి. ఓకే. ఏంటిది చంద్రికత్త, కడాయి పెట్టించినావు, నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఏదైతే ఆలుని వాటర్ లో తురుముకున్నామో దాన్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడం. నాకు చోరులు, దొంగలు వీళ్ళు గుర్తుకొస్తుండ్రు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ లాగద్దమ్మా. చిచ్చి, మా ఫ్యామిలీ మెంబర్స్ అలా లేరండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఉంటారు. దొంగలా మీరు? అయ్యో, అందుకే మోసపోతున్నారా నేను? అంటే మేము అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దోచుకుంటాం. ఎలా చెప్పిండ్రా? బాగానే దోచుకుంటున్నారు. ఇంకొకటి చెప్పనా, తరతరాలుగా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా చాలా మంది మనసులను దోచుకుంటుంది బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, జెమినీ ఎడిబుల్స్ అండ్ అలాగే ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. సో ఇప్పుడు మనం కూడా మన కుకింగ్ ఎంజాయ్ చేద్దామా? సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం, లేకపోతే మనకి అడుగంట పడిపోతూ ఉంటాయి అన్నమాట. చంద్రికత్త, సో మామూలుగా పర్సనల్ లైఫ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీకు ఇద్దరు పిల్లలు, మీ పిల్లలు మీరు కలిసి మాస్ జాతరలో మంచి స్కిట్స్ చేస్తున్నారు, హిట్ కొడుతున్నారు. యాక్చువల్ గా మీ పేరు కొంతమంది ఆడియన్స్ కి తెలుసుకోవాలని, మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో ఫేమస్, బట్ కొంతమంది కోసం మీ నోటి ద్వారా అసలు వినాలనుంది. పూర్తి పేరు వచ్చేసి కన్రాతి చంద్రశేఖర్. ఓకే. సో అందరు చందు 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 అంటూ ఉంటారు, ఎందుకంటే అప్పుడు ఒక టైంలో గులాబీ సినిమాలో చందు ఫేమస్. ఆ టైం నుంచి నా పేరు చందు చందు అని పిలవడం స్టార్ట్ చేశారు, అలా చందుగా మారిపోయారు అంతే. సో చందు లైక్ ఇట్లా చంద్రికత్త లాగా మంచి గెటప్ వేసుకొని ఇంకొక క్యారెక్టర్ కి జీవం ఇచ్చి దాని లైఫ్ లో కూడా ట్రావెల్ చేయడం, అసలు చందుకి చంద్రికకి
ఉన్న సున్నితత్వం ఏంటి? హౌ యూ క్యారింగ్ దిస్ ఇన్ టు ద సొసైటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ జాతర డైరెక్టర్ సురేష్ సునీల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా నేను అసలు ఆపోజిట్ అన్నమాట. ఈ మాస్ జాతరలో ఇప్పుడు గయ్యాల అత్తలాగా ఎలా ఉంటానో లైఫ్ లో అలా ఉండను, అందరికి హెల్ప్ చేస్తాను. రియల్ లైఫ్ లో గయ్యాలి కాదా? అస్సలు కాదు. అసలు నేను చూస్తే అలా అనిపిస్తావా నువ్వు? నేను గయ్యాలనే అయితే ఇంతకాలం నా వైఫ్ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ చీరలు కొనివ్వదు కదా. కరెక్టే. సో అలా అన్నమాట. అలాంటి కాదు, ఆపోజిట్ పాత్ర. సో వాయిస్ అవన్నీ మౌల్డ్ చేయడం సార్ హెల్ప్ చేశారు. ఒక క్వశ్చన్ అడగనా? అడగండి, డెఫినెట్ గా. మామూలుగా మీరు ఇట్లా చీర ఇవన్నీ కట్టుకుంటారు కదా, మర్చిపోయి మీరు నిజంగా లేడీస్ అని అందరూ వచ్చి ఇట్లా హక్ చేసుకుంటారు, దగ్గరకు వస్తారు కదా, ఏంటప్పుడు మీ ఫీలింగ్? నేను కూడా ఎప్పుడే చేసి పక్క తీసుకెళ్ళాక వాళ్ళు ఆలోచిస్తారు. మేడం మీకు ఈ విషయం తెలుసా? మన చందు అన్న చాలా మందిని ఇంటర్వ్యూ చేసి మా జాతరలో. అవునా? ఇంట్రడ్యూస్ చేశాను, ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూస్ ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. అంటే మన ఇండస్ట్రీకి అందరం ఒక ఆఫర్ కోసం వస్తాం, ఒక పరిచయం. అవును. సో మనిషి అన్నవాడు కనీసం మాట సహాయం అన్నా చేయకపోతే వాళ్ళ లైఫ్ వేస్ట్ అనేది నా అభిప్రాయం. నిజం అది. సరే అయితే డీప్ ఫ్రై చేసేద్దామా? చేద్దాం. ముందుగా ఆలు కూర ఉంది కదా, ఇలా పిండాలి. ఓకే ఓకే. ఒరేయ్ తీసి దీంట్లో వేయాలా, ప్లేట్ చేతులలో వేయాలా? అంటే భయం నాకేం గొత్తలేదు అత్త. జనరల్ గా ఆలు చేసినప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఇవి ఎలా కరకర కరకర అంటాయని. అంటాయని, నీళ్ళు వేసాం కదా అని. సో అదే మ్యాజిక్. నేను యాక్చువల్లీ చాలా సార్లుగా అడగాలనుకుంది ఏంటంటే, మీరు మంచిగా అంటే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటారు, రీల్స్ చేస్తారు, హ్యాపీగా కనిపిస్తారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పిల్లలు పేరెంట్స్ దగ్గర అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండలేరు. బట్ మీ దగ్గర చూస్తే ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసి వర్క్ చేసుకుంటారు. అసలు ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఎలా ఉంటుంది? మీరు నిజంగా స్ట్రిక్ట్ పేరెంటా, ఫ్రెండ్లీ పేరెంటా? మనకున్నది ఒకటే ఒక లైఫ్. నేను ఏదైతే మిస్ అయ్యానో చిన్నప్పుడు, నాకు మా అమ్మ లేరు, అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, అమ్మ ఫేస్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ అలాగే నాన్నొక్కడే నన్ను పెంచారు. సో కాబట్టి నేను మిస్ అయింది ఏదైతే ఉందో అవి నా పిల్లలు మిస్ అవ్వకూడదని నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, హ్యాపీనెస్ నివ్వడం. సో దాంతో పాటు వాళ్ళు కూడా నాతో అలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. ఇది ఒక ప్లాన్ గా చేయలేదు, మనం అలా మూవ్ అవుతుంటే మూవ్ అవుతాం కదా, అలా జరిగిపోయింది. మరి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? చంద్ర గారు పక్కా అరేంజ్ మ్యారేజ్. సినిమాలో జరిగింది నా మ్యారేజ్. నాకు మీ స్పీడ్ చూస్తే లవ్ మ్యారేజ్ ఏమో అనుకున్నా నేను. మేకప్ తీసాక చూడాలి ఆ మాట, ఏమన్నా లవ్ చేస్తాడని. నేను సినిమా ఫీల్డ్ కోసం వచ్చా. ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే జంప్ చేసి వద్దు సినిమా ఫీల్డ్ ఏదో సాధించాలని సైడ్ డాన్సర్ కార్డు తీసుకుందామని వచ్చా. మా అమ్మమ్మ ఒక రోజు ఫోన్ చేసి, మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, చావు బతుకుల మధ్య ఉంది, నువ్వు అర్జెంట్ గా రావాలన్నారు మా నాన్న మా అన్నయ్య వాళ్ళు. కట్ చేస్తే నేను వెళ్ళిన తర్వాత నిజంగా నాకు చనిపోతున్న స్టేజ్ లో ఉంది, మీరు అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. అందుకని నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ మధ్యలోనే మ్యారేజ్ చేసేసారు. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్. హ్యాపీగా ఉన్నారా? ఎలా ఉంది మ్యారేజ్? బంగారం. మీ వైఫ్ బంగారం అంటే బంగారం అంతే. అలాంటి వైఫ్ దొరికితే ఎవరి లైఫ్ అయినా. మేము ఒక్క గదిలో 900 రూపాయలు రెంట్ కట్టుకునే దగ్గర నుంచి నేను ఒక్కళ్ళకి ఇప్పుడు 40,000 జీతం ఇచ్చేంత వరకు నేను ఎదిగాను అంటే బికాస్ ఆఫ్ నా వైఫ్ సపోర్ట్. మీ వైఫ్ పేరు సునీత. సునీత, వింటున్నారా ఇదంతా? అబ్బా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఏ బకరాగాడు దొరకట్లేదు, అదే బాధ. కాబోయే భర్తని బకరా అంటావా? నా కొడుకు చూసినా అబ్బాయి పెట్టినా లేకపోతే బాధ పెడతారు. అదే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని థాట్ వచ్చింది మీ విషయం విన్న తర్వాత. పెళ్లి చేసుకుంటావా? వద్దులే, వాయిస్ మరి కొంచెం ఇబ్బంది. పెళ్లి చేసుకుంటావా? కొంచెం ఆశ పుడుతుంది ఇట్లాంటి. చూడా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే ఒకరికొకరు దొందుంటారు, అప్పుడే బాగుంటది. సో ఇది ఫ్రై అయిపోయారా? ఇప్పుడు మనం పల్లీలు వేయించుకుందాం. పల్లీలు ఈ వంటాస్టిక్ షో చేస్తున్నప్పుడు జనరల్ గా నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నీకు ఎలా అనిపించింది? నేనేంటి వంటల షో ఏంటి అట్లా అనిపించింది? లేదు, నాకు ఫుడ్ అంటే ఎప్పుడు చాలా రెస్పెక్ట్. అండ్ కుకింగ్ వచ్చే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు బేసిక్ గా వంట అన్నా, మంచి ఇంటి ఫుడ్ అన్నా, ఎంత ఇండిపెండెంట్ గా నా ఫోన్ లో చెక్ చేయొచ్చు. నా హోటల్ బిల్సే ఉండవు ఎక్కువ. నేను ఇంట్లో పనమ్మాయిని పెట్టుకొని మరి వంట చేయించుకుంటాను. ఎప్పుడు నాకు 3,000 జీతం ఉన్నప్పటి నుంచి కూడా. సో నేను ఇంటి ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవి పల్లీలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయమ్మా. ఎండుమిరపకాయలు కూడా అయిపోయాయి, ఇవి తీసేసుకోవాలి.
మీరు ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే చిల్లల గిన్నెలో వేసేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు కరివేపాకు చిటపట ఆడుతుంది. ఇప్పుడు జరుగు దూరం. ఓకే డన్. అత్త సో ఇది రెడీ అయినట్టుంది మిక్చర్. నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని? నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీటిని అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకుందాం. అన్నంలో కలవాలి అంటే కొంచెం కారం. ఓకే ఇప్పుడు కారం తీసుకుందాం. ఎంత? స్పైసీనెస్ అంటే మీరు ఎంత స్పైసీగా Medium. తింటారు అనే దాన్ని బట్టి. నువ్వు కూరలో తింటాను అన్నంలో తింటాను అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా తింటామంటే మామూలు కొంచెం లైట్ గా మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటే ఎలా వేసుకుంటామని. సాల్ట్. ఎప్పుడైనా నీకు ఒక టెక్నిక్ చెప్పనా, కూర ఉత్తుగా మామూలుగా తిన్నప్పుడు ఉప్పుగా ఉంటే అన్నంలో పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నలిచిన వెల్లుల్లిపాయలు మీరు మామూలుగా పొట్టుతోనే దంచితే సరిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు దాన్ని వేయించకుండా పచ్చి చేస్తావు అట్లా? వేయించకూడదు. అయిపోయింది. ఇప్పుడు ఒక మనం Serving bowl బౌల్ తీసుకుందామా? తీసుకుందాం. నేర్చుకున్నావు ఎంతో బాగుంది కదా. కదా అత్త? కమ్మగా ఉంది. నాకైతే ఎందుకు కారం ఎక్కువ వేసినా అనిపిస్తుంది. కారం ఎక్కువ ఏ వేయాలి, కారం చచ్చావు నా చేతిలో నువ్వు. పొల్లగాలు కారం తింటారు ఇక్కడ మంచిగానే. అగో. చప్పగా తింటే ఏముంటది, ఆలు ఉంటది. కారం తింటే కొంచెం స్పైసీ ఉంటది. చెప్పు. మాట్లాడు. భయపడుతున్నాం వాయిస్ కొంచెం భయంకరంగా ఉంది అందుకే. ఇక దీంట్లో అన్నం వేసుకొని కలిపి తింటే ఉంటది. ఆహా ఓహో. ఆలు కూర రెడీ అయిపోయింది. అత్త నీకు తగ్గట్టే చాలా స్టైలిష్ గా ఉంది అండ్ చాలా స్పైసీగా ఉంది చూడడానికి. దీన్ని ఎప్పుడెప్పుడు కుమ్ముదామా అని ఉంది. బట్ దీనికి కాంబినేషన్ లో ఇంకొక డిష్ చేసుకుందాం నెక్స్ట్ సెగ్మెంట్ లో. చేసుకొని ఎమ్మి టైమ్ లో లెట్స్ డూ కుమ్ముడు ఓన్లీ. Yes. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవో భవ. సరే నెక్స్ట్ అయితే ఫ్యామిలీ రెసిపీ చేస్తా. ఇది ఏంటిది? చాలా సీక్రెట్ రెసిపీ. ఎగ్ కర్రీ అన్నమాట. ఆహా. జనరల్ గా ఎగ్ కర్రీ అంటే చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, ధనియాలు, గినియాలు అన్ని వేస్తారు కదా. అదే కదా అవి మసాలా ఏం taste. అవసరం లేకుండా వేడి వేడిగా తింటే అమృతం లెక్క ఉంటది. చూపిస్తా. కనీసం డిష్ పేరు చెప్పు. ఓన్లీ ఎగ్ కర్రీ అంతేనా? దాని ఇది పేరు? చందు గారి కోడిగుడ్ల కూర. ఏంది? చందు గారి కర్రీ. ఇగో ఈ ఎగ్ కర్రీ అయితే స్పెషాలిటీ ఏంటంటే వేడి వేడిగా తినాలి. ఫస్ట్ అరే అల్లం వెల్లిపాయ లేకుండా మసాలా లేకుండా ఎట్లా నాకు అదే కదా చేస్తావు? అల్లం వెల్లుల్లిపాయ లేకుండా నువ్వు నాకు ఏదో దొబ్బెడతావు లేదు అనిపిస్తుంది. లేదు, చాలా మంది నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి అడిగి మరీ తింటారు. అందుకని ఇది చాలా మందికి తెలియని రెసిపీ అని నేను చూపిస్తున్నా. ఆహా. సో ఎవరైనా ఎగ్ తినాలంటే ఇంకా మసాలాలు అవసరం లేదు. ఆయిల్ తీసుకోమ్మా. ఎంత వేయాలి ఆయిల్? ఒక 3 టేబుల్ స్పూన్స్. చాలు 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 చాలు. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్. అంతే. కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఉల్లిగడ్డలు వేస్తున్నావా? సో జనరల్ గా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా ఏం కుక్ చేసుకుంటావు? బాగా ఆకలైంది, క్రేవింగ్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. నేను నిజంగా నాకు చాలా ఆకలి అయినప్పుడు కుక్కర్ లో ఒక కప్పు రైస్ పెడతాను. రైస్ పెట్టేసి ఇలానే ప్యాన్ పెట్టేసుకొని ఆలివ్ ఆయిల్ వేసి నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి ఫ్రై చేసేసి కొద్దిగా సోయా సాస్ వేసి రైస్ వేసి కలుపుకొని తినేస్తా. నన్ను అడగవా మరి? ఏం తింటావు? వేడి వేడి అన్నంలో ఉప్పు, కారం, ఎల్లిపాయలు నలిచేస్తా, మెంతుపిండి చిటికడేస్తా, పల్లి నూనె వేస్తా. పల్లి నూనె వేసుకొని అన్నం కలుపుకొని తింటే కొత్త పచ్చడి అన్నం తిన్నట్టు. పక్కన ఒక ఎగ్ ఆమ్లెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇది ఏదో బాగున్నట్టుంది. నేను ట్రై చేస్తే చాలా బాగుంటది. ఫోన్ చేస్తే నాకు అప్పుడు రెసిపీ చెప్తే షూర్ వెంటనే షూర్ షూర్ తప్పకుండా చెప్తా. అప్పుడప్పుడు కాంతం గడు వాడే వంటలు చేస్తాడని చెప్పి నేను పస్తులు ఉండాలని చెప్పేసి నా కోసం వంట చేయడం. అరే ఎందుకు అట్లా? నేనున్నా కదా నీకు. ఫోన్ చేస్తాను నీకు. ఫోన్ నెంబర్ రాసుకో. జస్ట్ వాడు షూటింగ్ అవుతున్నప్పుడే డ్రామా చేస్తుంది తెలుసా. నేను వంట చేస్తున్నా, మేడం కి మంచి తిండి పెడుతున్నాను. ఒకసారి కెమెరా ఆఫ్ షో అయిపోయినాక వాడికి నేను పట్టించుకున్నా పట్టించుకోవట్లేదు. అందుకే ఎంత బక్కగా ఉంటున్నా నేను. వాడు అక్కడ డ్రామాలు చేస్తున్నాడు, ఇక్కడ పంపిస్తే ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నా. అంటే ఫైనల్ గా మీరు ఒకటే మరి మరేమను చేతులు ఏముందిరా? కారం కారం వేసుకోవాలి. సాల్ట్ ఏమ్మా. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. వాటరా? అదేంటి వాటర్ ఏంటి అదే వాటర్ ఏంటి నిజంగా కాదు. నీళ్లు పోసి గుడ్డు కర్రీ ఎట్లయితుందిరా? ఆగు, మళ్ళీ తిన్నాక కూడా ఇది రివ్యూ ఇవ్వాలి. ఇస్తా పక్కా. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ అనేది ఉంటది కదా, కొంచెం ఇట్లా బాయిల్ అవ్వాలన్నమాట. మిరపకాయల 2
కదల్చకుండా అలా ఉడికిపోవాలి. క్యాప్ పెట్టేసి ఒకసారి చూద్దామా చూద్దామా ఒకసారి. ఎంత యమ్మీగా ఉంది. కాదు ఎలా పడితే అలాగా చేయకూడదు ఫిష్. మళ్ళీ టర్న్ చేయాలా? అవసరం లేదా, అయిపోయింది ఆల్రెడీ. నాకు ఆకలేసేస్తుంది చూస్తుంటే. దీన్ని మనం నాకు ఇంకో అన్నం దాంట్లో తినాలనిపిస్తుంది. తీసుకొని సర్వింగ్ బౌల్ లో అట్లా ఏం చేయొద్దు. అలాంటివి ఏం లేవు. అసలు ఏం వద్దు. దీన్ని డైరెక్ట్ గా టేబుల్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు. వేడి వేడిగా తింటే ఉంటుంది చూడు. ఆహా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. గుడ్డు కూడా భలే ఉడికిపోయిందబ్బా. మంచి ఉడికి. సో Okay. తినేద్దామా మరి? ఆ. అన్ని రెడీ అన్ని రెడీ, రైస్ రెడీ, అన్ని రెడీ. చంద్రికత్త నీకోసం నీ అల్లుడు ఏదో ప్లాన్ చేసిండు. ఏందో ఈ షోకి వచ్చినందుకు చంద్రిక అత్త, చందు అన్న నా తరపున, మా తరపున అండ్ ఈ వంటాస్టిక్ షో తరపున ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ.